సామాన్యుడు కూడా సివిల్స్ సాధించవచ్చు అని నిరూపించారు ఓ వ్యక్తి. అతను 6 అటెంప్ట్లో 5 అటెంప్ట్లు మిస్ అయినా ఖచ్చితంగా సాధించాలన్న పట్టుదలతో ముందుకు వెళ్ళి 6సారి సాధించారు. అది కూడా 526వ ర్యాంక్. సివిల్స్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? చిన్నప్పటి నుంచి మా ఫాదర్ ఏం చెప్పారంటే, నువ్వు ఏ ఉద్యోగమైనా చెయ్యి, పోలీస్ డిపార్ట్మెంట్లోకి మాత్రం రావద్దు. అదేంటి అంటే కష్టాలు అన్నీ చూసారని సార్. అంటే ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుంది, ఈ డిపార్ట్మెంట్లో ఇన్ని కష్టాలు ఎందుకు, ప్రపంచం చాలా చిన్నది అన్నట్లు మళ్ళీ నేను కూడా పోలీస్ సర్వీస్లోకే వచ్చాను సార్. హైదరాబాద్ వచ్చారు సివిల్ ప్రిపేర్ అవుదామని. ఒకవైపు ఉద్యోగం చేస్తేనే మరోవైపు స్టార్ట్ చేశాను సార్ చదవడం. ఎన్సీఆర్టీ బుక్స్ అట్లాంటివి చదవడం స్టార్ట్ చేశాను. అదే ఒక ఇగ్నిషన్ పాయింట్ అంటారు కదా, రాకెట్ బూస్ట్ అవ్వడానికి, ఆ ఇగ్నిషన్ పాయింట్ మాత్రం మా వైపే సార్. ఇంకా ఏం పర్లేదు, వెళ్ళి చదువుకోపు, అన్నీ నేను చూసుకుంటాను అని ఒక మంచి పుష్ ఇవ్వడంతో అప్పుడు స్టార్ట్ చేశాను సార్ నేను అక్కడ. అంటే ఆవిడ మీకు మెంటర్ సార్. మెంటర్ మంచి సపోర్ట్ సార్. యాక్చువల్లీ ఓకే, మంచి సపోర్టు. యాక్చువల్లీ ఫ్యామిలీ సైడ్ ప్లస్ తన జాబ్, పాప అన్నీ ఆల్మోస్ట్ ఇంకా స్విమ్మింగ్ విత్ సింగిల్ హ్యాండ్ లాగా సార్. తను లోపలికి వెళ్ళినప్పుడు ఆ నర్వస్ ఏం వచ్చిందా? అరే ఇంకా అయిపోయింది, ఇది ఇక్కడ లాస్ట్ అనుకున్నారా? చల్ ఇది కాకపోతే ఇంకోటి మన జీవితం ఉంది అని ముందుకు వెళ్ళారు. ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఎప్పుడు మన గరికపాటి నరసింహారావు గారి స్పీచ్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను సార్. భగవద్గీతకు వారసులం మనం అందరము. స్థితప్రజ్ఞత అని ఒకటి ఉంటుంది. ఏం జరిగినా కూడా నీ వల్ల అది జరగదు, నీ వల్ల అది జరగకుండా మానదు, నీ పని నువ్వు చేయి, అదే పని సార్. నా ఫలితం ఆశించదు అంతే. నీకు బాగా నచ్చిన ఒక సాహిత్యం చెప్పండి, పాట ఒకళ్ళ సినిమా గురించి రాశాను. అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటలు అన్నీ ఇష్టమే సార్ నాకు. ఆల్మోస్ట్ అందులో బాగా గుర్తున్నది, నచ్చినది, బాగా ఇన్స్పిరేషన్గా అనిపించేది క్షణక్షణంలో అందనంత ఎత్త తారా తీరం సంగతి ఏంటో చూద్దాం రా అనుకుంటుంది. అందులో మంచి లైన్లు, మంచి మీనింగ్ ఉంటుంది సార్. సిరివెన్నెల గారిలో ఇంకొక గొప్పతనం ఉంటుంది, ప్రాస. బాటనీ పాఠం ఉంది, మ్యాటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. ఇందులో టా ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటుంది. అందులో మనకు తెలియకుండా ఎతి కూడా ఉంటుంది సార్. మళ్ళీ చాలా ఇన్స్పైరింగ్ సార్ సిరివెన్నెల గారు. వేటూరి గారు కూడా మంచి ఇన్స్పిరేషన్. ఐపీఎస్ వస్తే ఏం చేయాలనుకుంటే మీ మైండ్లో ఫిక్స్? లా అండ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. కామన్ మ్యాన్ సఫర్ అవుతూ ఉంటాడు. ఈ కామన్ మ్యాన్ సఫర్ అవ్వకుండా ఉండడం అనేది నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలనుకునే ఏరియా. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సామాన్యుడు కూడా సివిల్స్ సాధించవచ్చు అని నిరూపించారు ఓ వ్యక్తి. అతను 6 అటెంప్ట్లో 5 అటెంప్ట్లు మిస్ అయినా ఖచ్చితంగా సాధించాలన్న పట్టుదలతో ముందుకు వెళ్ళి 6సారి సాధించారు. అది కూడా 526వ ర్యాంక్. ఆయన ర్యాంక్ సాధించేసరికి అతనికి వివాహం అయింది, ఒక పాప కూడా ఉంది. సాధారణంగా పెళ్ళైన తర్వాత ఇంకా బాధ్యతలు పెరుగుతాయి, ఇంక ఏం చదువుతామా అని భావించే యువతకి ఇప్పుడు మనం పరిచయం చేస్తున్న గెస్ట్ ఒక రోల్ మోడల్. అతని కుటుంబం పోలీస్ కుటుంబం. సాధారణంగా ఒక కానిస్టేబుల్ కుటుంబం కానీ లేదా ఒక ఎస్ఐ కొడుకు మహా అయితే ఒక ఏఎస్పీ అవుతారు, కానీ ఇతను సివిల్ సాధించి రాబోయే తరానికి ఒక ఐపీఎస్గా దిగుతున్నారు. ఆయనే ఈరోజు మన గెస్ట్. పేరు కె శ్రీనివాసులు, యూపీఎస్సీ ర్యాంక్ హోల్డర్ 526. ఆయన అడిగి ఇన్ని అటెంప్ట్లో ఎందుకు ఫెయిల్ అయినా నిరాశ నిస్రో చెందకుండా ముందుకు వెళ్ళారు, అతని రోల్ మోడల్ ఎవరు, అతను ఎంచుకున్న ఆప్షన్ ఏంటి, ఎంత కష్టపడితే ఈ విధంగా ఈ స్థాయికి వచ్చారు విషయాన్ని శ్రీనివాసులు గారు అంటే తెలుసు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, కంగ్రాట్స్ అండి. సార్ నమస్తే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సాధారణంగా సివిల్ సాధించాలంటే ఒక పెద్ద ఫ్రేమ్ ఉంటుంది. అవును సార్. ఫారెన్లో ఎక్కడో బాగా డబ్బులు ఇంట్లో పుట్టాలి, అవును సార్. ఏదో ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, ట్రూ సార్. దాంతోపాటు బాగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఢిల్లీ వెళ్ళి చదువుకుంటేనే సివిల్ సాధిస్తాం అని భ్రమించే వాళ్ళకి చాలా మందికి ఉన్నారు సార్. మీరు ఒక రోల్ మోడల్గా ఉన్నారు. వీళ్ళందరూ అపోహలకు ఫుల్ స్టాప్ పెట్టారు. గ్రామీణ ప్రాంతంలో పుట్టి తెలుగు మీడియంలో చదువుకొని అది పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో ఉండి నాన్నగారిని పోలీసు అక్కడి నుంచి వచ్చి ఈ స్థాయికి రావడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. నెక్స్ట్ పెళ్ళి అవ్వడం అదొక బర్డెన్ అని కాదు, అదొక బాధ్యత పెరుగుతుంది. స్వీట్ బర్డెన్, పాప వచ్చింది, ఆమెతో ఎంజాయ్మెంట్, వీటన్నిటిలో దారి తప్పకుండా మీరు సాధించాలి అన్న గోల్ సాధించారనేది మీ జర్నీ అంతా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. ఈ జర్నీలో మీకు ఎదురైన స్పీడ్ బ్రేకర్లు ఏంటి, ఈ జర్నీలో మీరు ఎంజాయ్ చేసిన విషయాలు ఏంటి, ఎక్కడైనా ఫెయిల్ అవుతున్నా అంటే మీరు చివరిసారిగా వచ్చారు, ఈ 5 సార్లు వచ్చేసరికి ఇంకా మనకు రాదు అనే
భావనలో ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ నుంచి ఎలా బయటపడ్డారు? సార్ నుంచి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు సార్. శ్రీనివాస్ గారి కుటుంబ నేపథ్యం, సివిల్స్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? పలుగురాలపల్లి అని ఒక బ్రహ్మంగారి మఠం దగ్గర ఒక విలేజ్ సార్. మా ఫాదర్ అందరూ అక్కడే పుట్టారు. మా ఫాదర్ ఫాదర్ గారు ముందే చెప్పినట్లుగా మీరు అక్కడే వచ్చారా? తర్వాత మా ఫాదర్కి పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా జాబ్ వచ్చింది సార్. ఆ తర్వాత వాళ్ళు కడపకు మూవ్ అయ్యారు. నేను బార్న్ అండ్ బ్రాటప్ అన్ని కడప టౌన్లోనే సార్. మా మదర్ హౌస్ వైఫే సార్. తర్వాత మా బ్రదర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. మా కజిన్స్ అందరు పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. పోలీస్ క్వార్టర్స్ మీద ఆల్మోస్ట్ సార్. ఎందుకంటే ఒక మా బ్రదర్స్ దగ్గర నుంచి మా సిస్టర్ అందరూ కూడా పోలీస్ కానిస్టేబుల్స్గానే ఉన్నారు. సో ఒక చిన్న గెట్ టుగెదర్ ఏదైనా జరిగిందంటే అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాలే మాట్లాడుకుంటుంటాం సార్ మేము. సో అట్లా ఒక చిన్న పోలీస్ క్వార్టర్స్ టైప్లోనే మీరు అన్నట్లు అదే నేపథ్యమే ఉంటుంది. ఎందుకంటే అందరూ కూడా ఆల్మోస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్స్ అంటే మీకు తెలిసిందే కదండి సార్. మెయిన్గా చిన్నప్పటి నుంచి మా ఫాదర్ ఏం చెప్పారంటే, నువ్వు ఏ ఉద్యోగమైనా చెయ్యి, పోలీస్ డిపార్ట్మెంట్లోకి మాత్రం రావద్దు. అదేంటి అంటే కష్టాలు అన్ని చూసారని సార్. అంటే ఎండలకి బందోబస్తు డ్యూటీలు వెళ్ళి, అప్పుడు మా ఫాదర్ ఫస్ట్ ఆర్మడ్ రిజర్వ్ అని ఒక దాంట్లో ఇంటికి వెళ్తే ఆల్మోస్ట్ నెలల తరబడి వచ్చేవాళ్ళు కాదు సార్. మా మదర్ ఏమో ఒక్కటే నన్ను మా బ్రదర్ని ఇద్దరిని చూసుకుంటూ ఉండేది. సో అట్లా ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుంది, ఈ డిపార్ట్మెంట్లో ఇన్ని కష్టాలు ఎందుకు, సో మీకు ఈ డిపార్ట్మెంట్ కాకుండా వేరే ఏ డిపార్ట్మెంట్కైనా వెళ్ళు అని చెప్తా ఉన్నారు సార్. సో దానికి తగినట్లే నేను కూడా చిన్నప్పటి నుంచి మైండ్లో ఎక్కడ కూడా నేను పోలీస్ అవుతాను అనే ఉద్దేశమే లేదు సార్ నాకు. బట్ అదే ప్రపంచం చాలా చిన్నది అన్నట్లు మళ్ళీ నేను కూడా పోలీస్ సర్వీస్లోకే వచ్చాను సార్. కనీసం టాప్ పొజిషన్లోకి వచ్చారు, మంచి పొజిషన్లోకి వచ్చారు. మా ఫాదర్ కూడా అందుకని హ్యాపీ. ఏమన్నారు ఈ ర్యాంక్ రాగానే? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. ఎందుకురా మళ్ళీ పోలీస్కి వచ్చాను అట్లా ఏమనలేదు సార్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరికీ ఇంకా రిలేటివ్స్కి అందరికీ ఫోన్ చేసి హ్యాపీ న్యూస్ షేర్ చేసుకుంటూ ఉన్నారు సార్. కాకపోతే అదే జర్నీ అనేది కొంచెం స్పీడ్ బ్రేకర్స్ మీరు అన్నట్లు మధ్యలో సపోర్ట్ చేసేవాళ్ళు, ఇదంతా ఒక మంచి పెద్ద జర్నీ సార్ నాది. ఎందుకంటే ఫస్ట్ టైమర్ సార్, సెకండ్ టైమర్స్, యూపీఎస్సీ ర్యాంకర్స్, ఫస్ట్ బీటెక్ ఇంజనీరింగ్ అన్ని కామన్ కదా. ఇంటర్మీడియట్ ఎక్కడ? ఇంటర్మీడియట్ 10th క్లాస్ 9th క్లాస్ అన్ని నేను భారతి అని ఒక స్కూల్ కాలేజ్ ఉండేవి సార్ కడపలోనే. అది కార్పొరేట్ కాలేజ్ కాదు, కార్పొరేట్ స్కూల్ కాదు, నార్మల్ స్కూల్, నార్మల్ కాలేజ్. భారతి అని భారతీ విద్యాలయాల్లో చదివాను. వాళ్ళదే కాలేజ్ కూడా ఉంది, అక్కడే చదివాను. ఆ రెండు ఇప్పుడు లేవు సార్. స్కూల్ లేదు, కాలేజ్ లేదు. ఎందుకు అంటే ఈ కార్పొరేట్ కాలేజెస్, కార్పొరేట్ స్కూల్స్ డామినేషన్ ఎక్కువ, అడ్మిషన్స్ బాగా తగ్గిపోయాయి సార్. లోకల్ స్కూల్స్లో ఎక్కడ లేవు. సో వాళ్ళు వైండప్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఆ హ్యాపీ న్యూస్ షేర్ చేసుకుందామన్నా కూడా మా సార్ వాళ్ళతో లేరు సార్ ఇప్పుడు వాళ్ళు. ఓకే, ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయింది. తర్వాత కర్నూలు పుల్లారెడ్డి కాలేజ్లో ఇంజనీరింగ్ చేశాను సార్ నేను. కర్నూలు పుల్లారెడ్డి కాలేజ్లో ఇంజనీరింగ్ చేసిన వెంటనే ఒక 2-3 బ్యాంక్స్లో క్లర్క్స్గా, పిఓస్గా జాబ్ వస్తూ ఉండింది. అదే టైంలో యాక్సెంచర్లో అసిస్టెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ వచ్చింది. సో మనం ఎలాగో కంప్యూటర్ సైన్స్ చదివాం కదా అని యాక్సెంచర్కి వెళ్ళాను సార్, జాబ్ చేశాను. యాక్సెంచర్లో జాబ్ చేస్తుండగా 2010లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పడింది సార్. నాకు చిన్నప్పటి నుంచి స్పిరిచువల్ ఓరియంటేషన్ బాగా ఎక్కువ సార్. సో టీటీడీ ఉద్యోగం అంటే అందులోకి వెళ్ళడమే చాలా పూర్వజన్మ సుకృతంగా ఫీల్ అయ్యే ఉద్దేశం ఉండేది, అందరికీ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ కడప, చిత్తూరు ఈ జనాలకి ఇంకా ఎక్కువ సార్. సో నేను ఆ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పడితే రాశాను, జాబ్ వచ్చింది. టీటీడీలో జాయిన్ అవుతుంది. యాక్చువల్లీ నేను యాక్సెంచర్లో 25,000 జాబ్ చేసేవాడిని. టీటీడీలో నా శాలరీ 12,500, ఎగ్జాక్ట్లీ 50% శాలరీనే. అయినా కూడా వెళ్ళాలి, టీటీడీలోనే సర్వ్ చేయాలి అనేటట్లు వెళ్ళాను సార్. ఏం చేసేవారు టీటీడీ? జూనియర్ అసిస్టెంట్ అని ఎస్టాబ్లిష్మెంట్ కింద ఏడీ భవన్ అని ఒకటి ఉంటుంది. అవును, అక్కడ జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. స్వామివారి సేవ చేశారు మీరు కూడా? చేశాను సార్. లక్కీగా ఫీల్ అయ్యాను. మా అమ్మ మా నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్ అందులో ఉద్యోగం వచ్చింది. ఎంతకాలం మంచి సార్ టీటీడీ? 2 years దాకా చేశాను సార్ నేను. ఓకే. కాకపోతే ఏంటంటే సార్ టీటీడీలో వర్క్ చేసిన సాటిస్ఫాక్షన్, ఎనార్మస్ సాటిస్ఫాక్షన్ సార్ నాకు. ఎందుకంటే నేను హ్యాండిల్ చేసిన కేసెస్ అప్పట్లో ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్ రిలేటెడ్ చేశాను సార్. కంపాషనేట్ అపాయింట్మెంట్ అంటే సర్వీస్లో ఉండగా ఎవరైనా చనిపోతే వాళ్ళ అబ్బాయి వాళ్ళకు ఉద్యోగం ఇచ్చే ఆ సీట్ హ్యాండిల్ చేశాను సార్. కారుణ్య నియామకాల సీట్. అందులో కూడా అక్కడ నాతో పాటు ఒక 2 సీనియర్ అసిస్టెంట్స్ ఉన్నారు సార్. వాళ్ళిద్దరు పేర్లు, ఒకటి వల్లార్పురం పురుషోత్తం శశికుమార్ అని, ఇంకొక ఆయన ఆదినారాయణ అని. ఎనార్మస్లీ టాలెంటెడ్ సార్ వాళ్ళు. ఎంత టాలెంట్ అంటే లా పొజిషన్స్ చదవడం కానీ, జడ్జిమెంట్స్ చదవడం కానీ, సీనియారిటీస్ ఫిక్స్ చేసే విషయంలో కానీ చాలా మంచి టాలెంట్ ఉంది సార్ వాళ్ళు. వాళ్ళిద్దరి దగ్గర లక్కీగా నేను ఫస్ట్ పోస్టింగ్ అక్కడే పడ్డాను. యాక్చువల్లీ ఎథిక్స్లో ఒక చిన్న కేస్ స్టడీ ఉంటుంది సార్ గవర్నమెంట్ ఆఫీసర్స్లో. ఎప్పుడైనా ఫస్ట్ పోస్టింగ్ కనుక ఒక మంచి సిన్సియర్ ఆఫీసర్ కింద పడితే అతను లైఫ్ లాంగ్ సిన్సియర్గా వర్క్ చేస్తాడు
అనే ఒక ఇది ఉంది సార్. సో నేను లక్కీగా వాళ్ళిద్దరి కింద పడడం వల్ల నాకు గవర్నమెంట్ సర్వీస్ అంటే యాక్చువల్ సర్వీస్ అంటే ఏంటి, అతను ఒక చిన్న రిక్వెజిషన్ ఇస్తే దాన్ని ఎంత సీరియస్గా మనం తీసుకోవాలి, డ్రాఫ్టింగ్ ఎంత క్లియర్గా చేయాలి, పేషెన్స్ ఎంత ఉండాలి అని వాళ్ళు బాగా నేర్పించారు సార్. కాకపోతే వాళ్ళు ఈ రెండింటితో పాటు నీకు మంచి ఫ్యూచర్ ఉంది, మంచి టాలెంట్ ఉంది, నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావు, లా పొజిషన్స్, నీ డ్రాఫ్టింగ్ బాగుంది, నాలెడ్జ్ బాగుంది, సివిల్స్ ట్రై చేయి అని చెప్తా ఉన్నారు సార్. అంటే మీకు ఫస్ట్ పుష్ వాళ్ళ దగ్గర నుంచి స్వామివారి సన్నిధిలోనే వచ్చింది సార్ ఫస్ట్ పుష్. సో నేను ఓకే ట్రై చేద్దాము అనే ఉద్దేశంలో టీటీడీలో ఉంటూనే అప్పట్లో ఎస్ఎస్సి సిజిఎల్ అని ఒక నోటిఫికేషన్ పడింది సార్. ఆ నోటిఫికేషన్ పడి నేను ఆ ఎగ్జామ్ రాయడంతో సిఏజీ హైదరాబాద్లో ఆడిటర్గా జాబ్ వచ్చింది సార్. ఓకే. అంటే అప్పుడు నేను ఆ జాబ్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్కి వెళ్ళేసి ఈ సివిల్ సర్వీసెస్ రిలేటెడ్ కోచింగ్ తీసుకుందామని, ఆ జాబ్ చేద్దామని హైదరాబాద్కి వచ్చాను సార్. అక్కడ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ సార్. చదవడానికి కొంచెం టైం తక్కువ ఉండింది కానీ ఆ జాబ్లో, బట్ ఆఫీసర్స్ అందరు చాలా మంచి ఆఫీసర్స్ ఉన్నారు సార్. అందులో విజయ్ భాస్కర్ సార్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అట్లా కంటిన్యూస్గా మోటివేట్ చేశాడు సార్. సో ఇంకా ఇదే తరుణంలో కొంచెం ఏజ్ పెరుగుతూ వస్తుంది. పైగా నేను సినిమాలు విపరీతంగా చూస్తాను సార్. ఎంత అంటే అసలు మీరు ఊహించలేరు. ఒక వ్యక్తి ఎవరైనా నేను సినిమాలు ఎక్కువ చూస్తాను అని చెప్తే అతనికన్నా చాలా ఎక్కువ సినిమాలు నేను చూస్తాను. అవునా? నిన్న నైట్ కూడా చూసాను సార్ ఒక సినిమా. అంటే సివిల్స్ ప్రిపేర్ అవుతూ కూడా చూస్తాను సార్. అదేంటిది? అదే అట్లా ఇంట్రెస్ట్ సార్. అంటే 12 గంటలు కష్టపడ్డాం చాలా మంది చెప్తుంటారు కదా, మీకు అంత టైం ఎక్కడ దొరుకుతుంది? కొంచెం కష్టమే సార్, బట్ సినిమాలే చాలా పెద్ద రిలాక్సేషన్ గా ఫీల్ అవుతా సార్ నేను. సో ఎవరు బాగా హీరో అంటే చిరంజీవి ఇష్టం సార్ అప్పట్లో. ఇప్పుడు చిరంజీవి కొంచెం సరిగ్గా సినిమాలు చేయట్లేదు కదా, ఇంకా ఎవరు ఇష్టం లేదు సార్. ఇప్పుడు అందరు సినిమాలు చూస్తున్నాం, ఎస్పెషల్లీ మలయాళం మూవీస్ చాలా ఎక్కువ చూస్తున్నాం సార్. క్రియేట్ ఎక్కువ ఉంటుందన్నా అట్లా, అంటే మంచి కంటెంట్, ఆ లోకల్ ఫ్లేవర్ ఉంటుంది సార్ మలయాళం. సో మలయాళం అట్లా. ఎవరు మీకు? ఫహద్ ఫాసిల్ బాగా ఇష్టం సార్. ఇప్పుడు నిన్న కూడా అతని సినిమానే చూసాను. ఏ చూసారు? గ్యాంగ్స్టర్ అని చూసాను. సివిల్స్ ప్రిపేర్ అవుతూ మీకు అంత టైం దొరుకుతుందా? అవును సార్, దొరుకుతుంది సార్. అంటే యాక్చువల్లీ సివిల్స్ ప్రిపరేషన్లో ఇంకొకటి ఏంటంటే సార్, ఎంత చదువుతామో అంత రిలాక్సేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. మనిషికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రిలాక్సేషన్ పాయింట్ ఉంటుంది సార్. కొంతమందికి మ్యూజిక్, కొంతమందికి మూవీస్. అట్లా నాకు ఎక్కువగా రిలాక్సేషన్ పాయింట్ ఏంటంటే ప్రవచనాలు వింటాను సార్ నేను. చాగంటి కోటేశ్వరరావు గారివి, గరికపాటి నరసింహారావు గారివి ఎంత వింటాను అంటే చాలా విపరీతంగా వింటాను సార్. అవి కాకుంటే మూవీస్. ఓకే. సో అట్లా ఒక మంచి స్పిరిచువల్ ఓరియంటేషన్ వచ్చింది సార్ నాకు. నేను యాక్చువల్లీ సివిల్ సర్వీసెస్ సైడ్ ఇంత లేట్గా జర్నీ, అంటే నేను 31కి సివిల్ సర్వీసెస్ జర్నీ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఇంత లేట్గా స్టార్ట్ అవ్వడానికి కొంచెం ఈ రెండునే కారణం సార్. ఎందుకంటే ఒక చిన్న అల్ప సంతోషి అంటారు కదండి సార్, ఆ టైప్ ఆఫ్ వ్యక్తిత్వం నాలో డెవలప్ అయింది సార్. అంటే ఇంకేం కావాలి లైఫ్కి, ఒక ఉద్యోగం ఉంది చాలు, ప్రశాంతంగా. నాకు ఒక చిన్న అంబిషన్ ఏంటంటే సార్ లైఫ్లో, పోతన భాగవతము, తిక్కన భారతము ప్లస్ వాల్మీకి రామాయణం, ఈ 3 ఒరిజినల్ వాల్యూమ్స్ కొనుక్కొని అన్నీ చదువుకోవాలి అని. అంటే మంచి టైం పడుతుంది సార్ వాటికి, పెద్ద పెద్ద వాల్యూమ్స్ ఉంటాయి, టీటీడీ వాళ్ళ బుక్స్ ఉంటాయి. ఇవన్నీ చదవకుండా ఎక్కడ చనిపోతానో అని నా భయం సార్. అయ్యో. సో నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు అవే చదువుకుందాము, వాటిలోనే ఉందాము అని ఒక చిన్న ఇది ఉండే సార్. సో నేను ఎప్పుడు ఈ ప్రవచనాలు ఈ టైప్లోనే ఉండేవాడిని. కానీ యూపీఎస్సీ స్టేట్ ఆ సైడ్ రావడం బాగా లేట్ అయింది సార్. దానివల్ల హైదరాబాద్ వచ్చారు సివిల్ ప్రిపేర్ అవుదామని. వచ్చాను సార్. అంటే ఒకవైపు ఉద్యోగం చేస్తేనే మరోవైపు స్టార్ట్ చేశాను సార్ చదవడం. ఎన్సీఆర్టీ బుక్స్ అట్లాంటివి చదవడం స్టార్ట్ చేశాను. అదే టైంలో ఏంటంటే సార్ మళ్ళీ సిజిఎల్ ఎగ్జామ్ రాయడంతో చెన్నై కస్టమ్స్లో ఇన్స్పెక్టర్గా జాబ్ వచ్చింది సార్. అది బాగా హెక్టిక్ జాబ్ సార్. అక్కడి నుంచి మళ్ళీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి డిప్యుటేషన్ వెళ్ళాను సార్. అది కూడా మంచి హెక్టిక్ జాబే సార్. అక్కడ కూడా మంచి నాలెడ్జబుల్ సార్స్ ఉన్నారు చాలామంది. వాళ్ళు కూడా చెప్తూ ఉండేవాళ్ళు సార్, మంచి నాలెడ్జ్ ఉంది, చిన్న ఏజే కదా, ఇంకా ట్రై చేయి, సివిల్స్ ట్రై చేయని. కాకపోతే వీళ్ళందరూ చెప్పింది ఎక్కడో ఒక చిన్న సైడ్ యాడ్ అవుతూ వచ్చింది, ట్రై చేద్దాం అని. బట్ అదే ఒక ఇగ్నిషన్ పాయింట్ అంటారు కదా, రాకెట్ బూస్ట్ అవ్వడానికి, ఆ ఇగ్నిషన్ పాయింట్ మాత్రం మా వైఫే సార్. ఇంకా ఎందుకు ఎంతమంది చెప్తున్నా వినట్లేదు, నీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, టాలెంట్ ఉంది, వస్తుందనే నమ్మకం ఉంది, ఏం పర్లేదు వెళ్ళి చదువుకో, అన్నీ నేను చూసుకుంటాను అని ఒక మంచి పుష్ ఇవ్వడంతో అప్పుడు స్టార్ట్ చేశాను సార్ నేను. యాక్చువల్లీ లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్. అంటే పెళ్లి చేసుకున్నాక ప్రేమించుకున్నారా? పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి ప్రేమించుకుంటూనే ఉన్నాం. అందులో ఇంకా బాగుంటుంది కదా. అవును సార్. అంటే ఆవిడ మీకు మెంటర్ సార్. మంచి సపోర్ట్ సార్. యాక్చువల్లీ మంచి సపోర్ట్. యాక్చువల్లీ ఫ్యామిలీ సైడ్ ప్లస్ తన జాబ్, పాప అన్నీ ఆల్మోస్ట్ ఇంకా స్విమ్మింగ్ విత్ సింగిల్ హ్యాండ్ లాగా సార్. అన్నీ తనే చూసుకుని, పాపకి యాక్చువల్లీ వ్యాక్సినేషన్ అన్నీ ఇంకా ప్రతి చిన్న విషయం డీటెయిల్డ్గా ఆమె చూసుకునేది సార్.
నేను చాలా ఎక్కడ గ్రేట్ అయితే. అవును సార్. నేను ఇంకా పే బ్యాక్ ఇవ్వడానికి నాకు ఆపర్చునిటీ కూడా ఏం లేదు సార్, బాగా చూసుకోవడం తప్ప. ఆవిడ సపోర్ట్తో మీ టికెట్ స్టార్ట్ చేశాను సార్. ఆప్షన్ ఏం తీసుకున్నారు? ఆప్షనల్ తెలుగు లిటరేచర్ తీసుకున్నాను సార్. తెలుగు లిటరేచర్ తీసుకొని, తెలుగు లిటరేచర్లో ఏంటంటే సార్ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం సార్ పద్యాలు, ప్లస్ రామాయణం మహాభారతంలో తెలుగు లిటరేచర్లో కొన్ని కొన్ని టాపిక్స్ ఉంటాయి సార్ వాటిలో. సో ఆ సైడ్ పాటలు, ఎస్పెషల్లీ మీరు సినిమాలు అన్నారు కదా, సినిమాల్లో లిరిక్స్ నేను చాలా బాగా గుర్తుపెట్టుకొని, బీటెక్లో మీరు అసలు నమ్మరు సార్, నేను కాలేజ్లో క్లాస్ రూమ్లో సార్ లెసన్ చెప్తుంటే సినిమా పాటలు లిరిక్స్ రాసుకుంటూ ఉండేవాడిని సార్. అవునా? సినిమా పాటలు లిరిక్స్ రాసుకోవడము అట్లే. ఇంకా ఆ ఏజ్లో చిన్న ఏజ్ కదండి సార్ బీటెక్ అంటే, ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ గురించి ఏదైనా కవితలు రాయమంటే కవితలు రాసిచ్చి వాళ్ళు వాళ్ళ పేరు వేసుకొని ఆమెకి ఇచ్చేవాళ్ళు. అట్లా ప్రేమ లేఖలు, కవితలు. ప్రేమ లేఖలు గుర్తుపెట్టండి. మామూలుగా వాళ్ళ పేరుని బట్టి చిన్న చిన్న రైమింగ్ సంబంధించి అట్లా మరి మీ భార్యకి రాశారు ఎప్పుడైనా? రాస్తుంటాను సార్. ఒకటి చెప్పండి. అంటే ఒక పెద్ద ఇది ఉంది సార్, నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను నేను తర్వాత. మీకు బాగా నచ్చిన ఒక సాహిత్యం చెప్పండి, పాట ఒక సినిమా గురించి రాశాను నేను. అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటలు అన్నీ ఇష్టమే సార్ నాకు. అందులో బాగా గుర్తుండేది, నచ్చినది, బాగా ఇన్స్పిరేషన్గా అనిపించేది క్షణక్షణంలో అందనంత ఎత్త తారా తీరం సంగతి ఏంటో చూద్దాం రా అనుకుంటుంది సార్. అందులో మంచి లైన్లు, మంచి మీనింగ్ ఉంటుంది సార్. సో ఒక మంచి మోటివేషన్, ఇన్స్పిరేషన్ లాగా. ఇలాగ అందనంత ఎత్త తారా తీరం సంగతి ఏంటో చూద్దాం రా అని ఉంటుంది. ఆ మంచి కంటిన్యూషన్ చేయండి. అంత మంచి పాటగాడిని కాదు సార్ నేను, బట్ లిరిక్స్ మాత్రం బాగా అనలైజ్ చేస్తాను. అంటే మనిషికి దగ్గరగా ఉంటాయి అందులో సాహిత్యం. అవును సార్. రైట్. అదొక కాకుండా ఇంకా తర్వాత ఈ మన గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారివి అన్నమాచార్య కీర్తనలు ఉంటాయి సార్, అవి కూడా చాలా బాగా వింటాను సార్. సిరివెన్నెల గారిది ఇంకేమన్నా చెప్పండి మీకు బాగా నచ్చింది. సూత్రధారలో కానీ, సిరివెన్నెల సినిమాలో కానీ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో కూడా ఒక పాట ఉంటుంది సార్, మరీ అంతగా మహావింతగా మొహం ముడుచుకో కళ అని ఒకటి ఉంటుంది సార్. అందులోనే అంటే నువ్వు ప్రతిదానికి ఎందుకు ఏదో అయిపోతుందని ఫీల్ అవుతావు, ఏం కావట్లేదు, నువ్వు ప్రశాంతంగా ఉండని. ఎండలను దండిస్తామా, వానలను నిందిస్తామా, చలినెటో తరిమేస్తామా, చీపొమ్మని కస్సుమని కలహిస్తామా, ఉస్సురని విలపిస్తామా అని ఒకటి ఉంటుంది సార్. అంటే ప్రతి చిన్న విషయం కూడా మోటివేషన్ లాగా ఉంటుంది సార్. ప్లస్ ప్రకృతితో మన లైఫ్ ఎట్లా మమేకమై ఉంటుంది అనేది కూడా సిరివెన్నెల గారు బాగా రాయగలుగుతారు. గమ్యం సినిమాలో కూడా ఒక మంచి పాట ఉంటుంది సార్, ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు అని. చాలా మంచి మీనింగ్ ఉంటుంది సార్ దాంట్లో కూడా. సార్ ఇందులో సిరివెన్నెల గారి పాటలు అంటే మీకు సాహిత్యం ఇష్టం. అవును సార్. అంటే మనిషి జీవితానికి దగ్గరగా కనిపిస్తుంది. దగ్గరగా ఉంటాయి సార్. అదేవిధంగా సిరివెన్నెలలో పాట ఉంటుంది, ఆది భిక్షు వాడిని ఏమి అడిగేది, బూడిదిచ్చే వాడిని ఏమి కోరేది అని ఒకటి ఉంటుంది సార్. మంచి తత్వం ఉంటుంది కదండి సార్. ఆల్మోస్ట్ ఆ పాట ప్లస్ అన్నమయ్యలో అంతర్యామి అలసిత్తి సొలసిత్తి అని ఉంటుంది సార్. ఆ రెండు నాకు చాలా ఈక్వల్గా కనిపిస్తాయి సార్. అంటే మరి అంత మంచి మోటివేషనల్ లైన్స్ ప్లస్ ఒక మంచి తత్వము, ఒక వైరాగ్యము నిండిన పాటలు. అట్ ది సేమ్ టైం ఒక లవ్ స్టోరీ రాయమన్నా కూడా, ఇప్పుడు గాలి వాలుగా ఓ గులాబీ వాలి, గాయమైనది నా గుండెకు తగిలి, చిన్న చిన్న మాటలు. అంటే తెలుగు లిటరేచర్లో ఏమంటారంటే అల్పాక్షరాలతో అనంతార్థము అంటారు సార్. అలాంటివన్నీ చిన్న ఏజ్ నుంచి నాకు రావడానికి మూవీ లిరిక్స్ ఒక మంచి కారణం. సిరివెన్నెల గారిలో ఇంకొక గొప్పదనం ఉంటుంది, ప్రాస. ఒకసారి చెప్పండి ఆయన దాని గురించి. బాటని పాఠం ఉంది, మ్యాటని ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. ఇందులో టా ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటుంది. అందులో మనకు తెలియకుండా ఎతి కూడా ఉంటుంది సార్. మళ్ళీ అట్లా అది అనలైజ్ చేసే కొద్దీ తెలుస్తూ ఉంటాయి సార్ మనకు కూడా కొత్త విషయాలు. అట్లాంటివి చాలా ఇన్స్పైరింగ్ సార్ సిరివెన్నెల గారు. వేటూరి గారు కూడా మంచి ఇన్స్పిరేషన్. శంకరాభరణం సినిమా సాంగ్స్ ప్లస్ సాగర సంగమం సినిమా సాంగ్స్ అయితే నా మెయిన్ ఇంటర్వ్యూలో ఒక మెంబర్ అడిగారు సార్, మౌనమేలను ఈ మరపురాని రే ఈ పాట ఎవరు రాశారు అని. అదే నా లాస్ట్ క్వశ్చన్ సార్ ఇంటర్వ్యూలో. అది వేటూరి సుందరరామమూర్తి గారు అని చెప్తానే ఆయన ఓకే యువర్ ఇంటర్వ్యూ ఈజ్ ఓవర్ అని చెప్పి. అంటే చిన్నప్పటి నుంచి ఒక దాన్ని గట్టిగా పట్టుకొని ఎక్స్ట్రీమ్కి వెళ్తే ఎక్కడో చోట అది ఉపయోగపడుతుంది అనే దానికి అదొక చిన్న ఎగ్జాంపుల్ లాగా సార్. తెలుగు తీసుకున్నారు, కోచింగ్ ఎక్కడ తీసుకున్నారు? పాతూరి నాగరాజు అని ఒక ఆయన ఉన్నారు సార్, హైదరాబాద్లో కోచింగ్ ఇస్తారు సార్ సివిల్ సర్వీసెస్కి. ఆయన దగ్గర తీసుకున్నాను. కాకపోతే ఈ సివిల్ సర్వీసెస్ జర్నీలో తెలుగు లిటరేచర్లో శ్రీధర్ రెడ్డి అని ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు సార్ నాకు. ఇద్దరం కలిసి తెలుగు లిటరేచర్ చదివాం సార్. వాళ్ళ బ్రదర్ శ్రీకాంత్ అని కూడా ఉన్నాడు. సో మేము ముగ్గురం స్టార్ట్ చేసాం సార్ జర్నీ. బట్ కష్టం మేము ముగ్గురం పడ్డాం ఈక్వల్గా, ఫలితం మాత్రం నేను ఒక్కనే అనుభవిస్తున్నాను సార్. ఎందుకంటే వాళ్ళిద్దరికి రాలేదు. ఆ శ్రీధర్ రెడ్డి, అవును సార్, అటెంప్ట్స్ అయిపోయాయి వాళ్ళకి. ఆ శ్రీధర్ రెడ్డి అనే అతను నేను కలిసి తెలుగు సాహిత్యంలో చాలా డీప్గా వెళ్ళాం సార్. అంటే ఇప్పుడు నాగరాజు సార్ గారి ఒక బేస్ తీసుకొని
దాని నుండి ఎస్వి యూనివర్సిటీ నోట్సెస్ కొన్ని చదువుకొని, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నోట్సెస్ కొన్ని చదువుకొని, ప్లస్ మేము ఓన్గా కొన్ని నోట్సెస్ రాసుకొని, అట్లా తెలుగు లిటరేచర్లో ఇంకా డీప్గా వెళ్ళాలి, మంచి మార్క్స్ రావాలి. అంటే మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే సార్, తెలుగు లిటరేచర్ క్యాండిడేట్స్ సెలెక్ట్ అవ్వట్లేదు సార్ యూపీఎస్సీలో. ఇంకొకటి ఏంటంటారంటే తెలుగు లిటరేచర్ని ఒక డైయింగ్ ఆప్షనల్గా కన్సిడర్ చేస్తారు సార్. అంటే ఇంక ఈ ఆప్షనల్ సంగతి అయిపోయింది, సెలెక్ట్ అయ్యే వాళ్ళు లేరు అని. అది ఆ తరహాను మారుతాము, సెలెక్ట్ అవుతారు, తెలుగు లిటరేచర్లో కూడా మంచి స్కోర్ వస్తుందని నిరూపిద్దామని మేమిద్దరం చాలా తపన పడ్డాం సార్. సో అతని హెల్ప్ నాకు చాలా బాగుంది సార్. ఓకే, ఫస్ట్ అటెంప్ట్లో ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ అవ్వలేదు సార్ నాది. థర్డ్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను సార్. లాస్ట్ టైం ఒక 20 మార్క్స్లో సెలెక్షన్ మిస్ అయింది. ఇది ఫైనల్ అటెంప్ట్ సార్, ఇంకా లాస్ట్ అటెంప్ట్లో వచ్చింది. ఇంక ఈసారి రాకపోతే ప్లాన్ బి రెడీగా ఉందా మీకు? రాకపోతే ప్లాన్ బి కూడా ఒక 2-3 ఉన్నాయి సార్. ఒకటి వెళ్ళాలంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, లేదంటే నాకు యాక్చువల్లీ నేను తెలుగులో ఎంఏ కూడా చేశాను సార్. ఎంఏ చేశాను, జేఆర్ఎఫ్ కూడా అయింది నాది, యూజీసీ నెట్ అయింది. సో ఏదైనా డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కానీ, లేదంటే అసిస్టెంట్ ప్రొఫెసర్గా కానీ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. సార్ ఇంటర్వ్యూకి వెళ్ళారు, మీరు తెలుగు లిటరేచర్ ఆప్షన్ పెట్టుకు వచ్చారు. అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, వీళ్ళందరూ వచ్చి చాలా అవును ఉంటారు. వాళ్ళని చూడగానే ఏమైనా మీకు పేరు వచ్చిందా, అరే మనం ఏం తెలుగుతో వచ్చాము, ఇక్కడ సక్సెస్ అవుతామా లేదా అనేది? ఏం లేదు సార్, అలాంటి పేరు ఏం లేదు సార్. ఎందుకంటే నా యూనిక్నెస్ అదే అని నేను ఫీల్ అవుతాను సార్. ఎందుకంటే నేను ఐఐటి చదవలేదు, ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా చదవలేదు. నేను చదివింది ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్, కార్పొరేట్ కాలేజ్ కాదు. నా యూనిక్నెస్ ఏంటంటే తెలుగు లిటరేచర్ సైడ్, ప్లస్ నా స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ నాకుంది. ఇదే నా యూనిక్నెస్గా ఫీల్ అయ్యాను సార్ నేను. ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళారు, అప్పుడు మీకు ఇబ్బంది రాలేదా? ఇబ్బంది ఏం రాలేదు సార్. వాళ్ళ బోర్డ్ మెంబర్స్ ఏమన్నారు? తెలుగు అంటే అక్కడ ఎవరికి తెలుగు మీద అంత అవగాహన ఉందా? ఎవరికి లేదు సార్. యాక్చువల్లీ అదే మన దగ్గర హైదరాబాద్లో మాకు ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే తెలుగు లిటరేచర్ గురించి మంచి క్వశ్చన్స్ అడుగుతారు సార్. ఎందుకంటే వాళ్ళకి తెలుగు గురించి ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంది కాబట్టి. బట్ ఢిల్లీలో మనం ఎక్స్పెక్ట్ చేయలేము సార్ వాళ్ళ దగ్గర. మరి అప్పుడు మీకు ఇబ్బంది అనిపించలేదా? ఇబ్బంది అంటే ఒకవేళ మంచి లిటరేచర్ సైడ్ క్వశ్చన్స్ వచ్చింటే నేను బాగా పర్ఫామ్ చేసిండేవాడిని కదా అని ఒక ఇది సార్. బట్ ఆ స్కోప్ రాలేదు సార్ అంతే అక్కడ ఫస్ట్ అటెంప్ట్లో. ఈసారి కూడా రాలేదు సార్, లిటరేచర్ నుంచి క్వశ్చన్స్ ఏం అడగలేదు సార్, ఓన్లీ లిరిక్ మాత్రం అడిగారు సార్. ఇది అదే పాట మీకు బాగా నచ్చినట్లు మెంబర్కి ఎవరికి. మీరు లాస్ట్ టైంకి వచ్చారు, ఇప్పుడు వచ్చారు, మెయిన్స్ పాస్ అయ్యారు, వెళ్ళారు. లోపలికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇది లాస్ట్ మీకు ఇంక ఇది ఆ నర్వనెస్ ఏం వచ్చిందా? అరే ఇంక అయిపోయింది, ఇది ఇక్కడ లాస్ట్ అనుకున్నారా? చల్ ఇది కాకపోతే ఇంకోటి మన జీవితం ఉంది అని ముందుకు వెళ్ళారు? ఏం లేదు సార్. యాక్చువల్లీ ఇలాంటి సిచ్యువేషన్లలో నేను ఎప్పుడు మన గరికపాటి నరసింహారావు గారి స్పీచ్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను సార్. భగవద్గీతకు వారసులం మనం అందరము, స్థితప్రజ్ఞత అని ఒకటి ఉంటుంది. ఏం జరిగినా కూడా నీ వల్ల అది జరగదు, నీ వల్ల అది జరగకుండా మానదు, నీ పని నువ్వు చేయి, అదే పని సార్. నా ఫలితం ఆశించదు అంతే. నా పని నాది, ఇంటర్వ్యూకి వెళ్ళడము, క్వశ్చన్స్ ఆన్సర్ చేయడము. దీనివల్ల సెలెక్ట్ అయినా నా లైఫ్ ఇంతటితో ఆగదు, సెలెక్ట్ అవ్వకపోయినా ఒకవేళ ఇంతటితో ఆగదు, ఏదైనా ముందుకు వెళ్ళాల్సిందే. సో వెళ్దాము, పర్ఫామ్ చేద్దాం. సరే వెళ్ళారు, లోపలికి వెళ్ళారు. ఆ వాతావరణం ఎలాగుందండి? ఆ వాతావరణం చాలా డిఫరెంట్గా ఉంది సార్. నాది రాజశుక్ల సార్ బోర్డు వచ్చింది సార్. సార్ బోర్డు ఎట్లుంటుందంటే సార్ ఎదురుగా కూర్చొని ఉంటారు, మన పక్కనే ఇటు ఇద్దరు కూర్చొని ఉంటారు. సో ఒకవేళ జనరల్లీ అందరూ ఏం చెప్తారంటే ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి అంటారు. ఇప్పుడు సార్ ఏదైనా క్వశ్చన్ అడిగి మనం ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి అంటే ఇటు తిరిగామంటే ఆయన మిస్ అయిపోతారు. సో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేని సిచ్యువేషన్. అదేంట్రా ఈ రూమ్ ఇలా ఉంది అనుకుని వెళ్ళాను. బట్ లక్కీగా అట్లా ఐ కాంటాక్ట్ ఒకటి మెయింటైన్ చేయలేకపోయినా క్వశ్చన్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి. నేను కూడా మంచి ఆన్సర్స్ ఇచ్చాను సార్. ఏమడిగారంటే ఫస్ట్ క్వశ్చన్ అదే ఎలా ఉన్నావు అని. అప్పట్లో అగ్ని 5 మిజైల్ అని ఒక మిజైల్ లాంచ్ చేశారు సార్. కొంచెము డిఫెన్స్ సైడ్ మంచి నాలెడ్జ్ ఉంది. సో ఆ క్వశ్చన్స్ అన్నీ అడిగారు. ప్లస్ చైనా ఇండియా ఒకవేళ వార్ జరిగితే ఏమవుతుంది, అట్లాంటి క్వశ్చన్స్ కొన్ని అడిగారు. సో వాటన్నిటిని ఆన్సర్ చేశాను. ప్లస్ సార్ కూడా ఈ ఫిల్మ్ అప్రిసియేషన్ అని ఒకటి ఉంటుంది సార్ నా డాఫ్లో. ఫిల్మ్ అప్రిసియేషన్ గురించి మూవీ లిరిక్స్ అనలైజ్ చేయడము ఇవన్నీ కొంచెం డిస్కస్ చేశారు. మీ ఫేవరెట్ స్క్రీన్ రైటర్ ఎవరు అంటే నేను కే విశ్వనాథ్ అని చెప్పాను సార్. ఆ క్వశ్చన్ని పట్టుకొని ఈయన సాగర సంగమం నుంచి లిరిక్ అడిగాడు. ప్లస్ అందులో రామాయణం కూడా మెన్షన్ చేశాను సార్. ఈ ప్రవచనాలు అవి వింటుంటానని ఒక మెంబర్ కంప్లీట్గా రామాయణం గురించి క్వశ్చన్స్ అడిగాడు. నాకు తెలిసినంత వరకు నేను ఏదైనా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగానంటే ఆ ఇంపాక్ట్ దానివల్లే సార్. రామాయణం చాలా అడిగారు సార్. రామాయణంలో ఇప్పుడు సపోజ్ సీతను రాముడు అడవికి పంపించడం కరెక్టా, లేకుంటే సీతను రాముడు అనుమానించాడు కదా ఇది కరెక్టా, రాముడికి కృష్ణుడికి రామాయణానికి మహాభారతానికి ఉండే తేడాలేంటి, ఇవన్నీ ఏంటంటే సార్ మంచి సెట్ ఆఫ్ క్వశ్చన్స్ సార్. ఈ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటికీ నా మెయిన్ బేస్ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు. అవి నేను విని 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 ఇంకా రాముడు తత్వము రామాయణము ఇవన్నీ ఎట్లా వచ్చాయంటే
నేను చాలా ఇన్స్టెంట్గా ఆన్సర్ చెప్తున్నా ఆయనకి. ఆయన ఏమంటున్నాడంటే చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడిగాను అంటున్నాడు. బట్ నేనేమో చాలా ఇన్స్టెంట్గా ఆన్సర్ చెప్పేసరికి ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు సార్. అంటే మీరు ఆల్రెడీ అందులో అందులో పండిపోయారు కదా. అది ఎస్పెషల్లీ రామాయణము సుందరాకాండ ప్రవచనం అయితే ఇంకా రోజు వినడమే సార్ ఆల్మోస్ట్. సో నేను అట్లా ఒక చోట ఏమడిగాడంటే రామాయణానికి మహాభారతానికి తేడా ఏంటి అనేటప్పుడు రామాయణం మనిషి ఎలా ఉండాలో చెప్తుంది, మహాభారతం ఎలా ఉండకూడదో చెప్తుంది అనేసరికి ఆయన చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. ఇప్పుడు తర్వాత సీతను అడవికి పంపించారు కదా, దాని గురించి నీ ఒపీనియన్ ఏంటంటే, సరే ఎక్కడైనా యుగానికంటూ ఒక ధర్మం ఉంటుంది, ఆ యుగ ధర్మం ప్రకారము రాజారాముడిగా రాముడి పాత్ర వేరు, సీతారాముడిగా రాముడి పాత్ర వేరు. రాజారాముడిగా తను చేసింది కరెక్ట్, కానీ సీతారాముడిగా చేసింది తప్పనే అతను కూడా కుమిలిపోయాడు. ప్లస్ ఈ కాలం సంబంధించి ఆ ధర్మాలు మారిపోతుంటాయి. ఈ కాలానికి సంబంధించి సీతకు అట్లీస్ట్ ఒక ఛాన్స్ ఇచ్చి ఉండాలి. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారం ఇట్లా అంటున్నారు, నీ ఒపీనియన్ ఏంటని. ఆ ఛాన్స్ ఇవ్వనందుకు నాకు కొంచెం బాధగా ఉంది అన్నాను. అంటే ఇట్లా యుగానికి తగినట్టు ధర్మాలు మారుతాయా అన్నాడు. మారుతాయి అని చెప్పాను సార్. ఈ యుగానికి ఏంటి అంటే పరాశర స్మృతి అని, ఈ యుగానికి ధర్మం అంటే ఇంకా ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సార్. వీడు ఏంటంటో చెప్తున్నాడు ఏంటి అనుకున్నాడు. అట్లా అది అంటే ఈ స్పిరిచువల్ బేస్ నాకు బాగా ఉపయోగపడింది సార్. ప్లస్ నా తెలుగు సాహిత్యంలో ఆన్సర్ రేటింగ్లో కూడా ఇవే సార్. నేను అంటే ఇప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారిది ఆంధ్ర ప్రశస్తి అని ఒక టాపిక్ ఉంటుంది సార్. ఓకే. ఈ గరికపాటి నరసింహారావు గారు కానీ వీళ్ళందరూ చెప్పేది అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక ఎపిటోమ్ ఆఫ్ తెలుగు లిటరేచర్ ఆల్మోస్ట్. సో ఆయన గురించి వాళ్ళు చెప్పిన మాటలన్నీ నేను మా సిలబస్లో ఉండే పోయమ్స్కి తగినట్లు మలచి రాసేవాడిని సార్. అందువల్ల నాకు చాలా మంచి మార్క్స్ వచ్చినాయని నేను ఫీల్ అవుతుంటాను సార్. లాస్ట్ క్వశ్చన్ మాత్రం సాగర్ సంగమం. మౌనమేలో అట్లా ఎంత టైం జరిగిందంటే మీకు? అరౌండ్ 35 minutes జరిగింది సార్. 30 minutes కదా అనుకుంటారు కదా? అట్లేం లేదు సార్, కొందరికి 40 minutes కూడా జరుగుతుంది, కొందరికి 15-20 minutes కూడా జరిగిపోతుంది. అంటే మీకు సినిమా పాటలు అనేసరికి కొంచెం లాగారేమో ఆయన స్పిరిచువల్. రామాయణం గురించి ఎక్కువ జరిగింది సార్ డిస్కషన్. సో నేను కూడా నా కంఫర్టబుల్ జోన్లో డిస్కషన్ జరిగింది కదా అని మీరు కూడా రిలాక్స్గా సార్ బయటకు వచ్చారు. ఇంట్లో అందరికి చెప్పారు? అప్పుడే చెప్పాను సార్. బయటకు వచ్చాను. ఫస్ట్ వాళ్ళు అడిగింది ఏంటంటే లాస్ట్ ఇయర్ కన్నా బెటర్గా జరిగితే చాలు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు బాగానే వచ్చాయి మార్క్స్, అంటే మరీ అంత తక్కువ కాదు ఎక్కువ కాదు. సో ఈ ఇయర్ దానికన్నా బెటర్గా జరిగింది కాబట్టి, ప్లస్ లాస్ట్ ఇయర్ కన్నా మార్క్స్ రిటర్న్ ఎగ్జామ్లో కూడా బాగానే పర్ఫామ్ చేశాయి కాబట్టి ఒక సర్వీస్ ఏదో ఒకటి వస్తుంది అనే ఒక చిన్న హోప్ ఉంది సార్. యాక్చువల్లీ ఒక చిన్న విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ మా పాప బర్త్డే రోజే నా రిజల్ట్ వచ్చింది సార్. ఓహో. నేను సెలెక్ట్ అవ్వలేదు. సో ఇంట్లో లాస్ట్ ఇయర్ పాప బర్త్డే రోజు రిజల్ట్ సెలెక్ట్ అవ్వలేదు. ఇంపాక్ట్ పాప బర్త్డే కనిపించిందా? లేదు, దానికి సంబంధం లేకుండా మనం బాగా సెలబ్రేట్ చేసాం. పాపను బాగా చేశారా ఫంక్షన్? యాక్చువల్లీ అందరికి లోపల చిన్న వెలితి బాధ ఉంది. ఆ ఫంక్షన్ మొత్తం మీద హ్యాపీగా ఫుల్లెస్ట్ ఉందంటే మా పాపే సార్. ఎందుకంటే ఆమెకి ఇవేం తెలియదు కాబట్టి ఆమె ఆ కేక్, ఆ లైటింగ్, ఆ హడావిడి ఆమె చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా ఫస్ట్ నుంచి కాన్షియస్ గా ఉండింది ఏంటంటే నా రిజల్ట్ ఈ ప్రభావం ఈ ఫంక్షన్ మీద పడకూడదు, మా పాప మీద చూపించు. ఫస్ట్ బర్త్డే లేదు సార్, 5th బర్త్డే. సో అదొక్కటి తీసుకొని బాగా సెలబ్రేట్ చేసాము. బంధువులందరూ వచ్చారు. నేను కూడా ఇంకా ప్రిలిమ్స్ 4 రోజుల్లోనే ఉంది. నేను ఆ రోజు తర్వాత రోజు ఉండి ఇంకా 2 రోజులు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉందనగా అప్పుడు వెళ్ళి రాశాను సార్. ఆ బాధలో రాశాను ప్రిలిమ్స్ ఈసారి. లాస్ట్ అటెంప్ట్ పైగా అది చాలా డివాస్టేటింగ్ గా ఉంటుంది సార్ ఆ రిజల్ట్ రాకపోవడము. పైగా పాప బర్త్డే అకేషన్, రిలేటివ్స్ అందరూ ఉన్నారు. నా మెయిన్ బాధ ఏంటంటే నేను బాధపడడంతో పాటు ఇంతమందిని గ్యాదర్ చేసి ఇక్కడ బాధ పెట్టాను చూడు అనే ఒక చిన్న గిల్ట్ ఉంది. ఈసారి లక్కీగా నా బర్త్డే రోజు రిజల్ట్ వచ్చింది, సక్సెస్ పాజిటివ్ గా వచ్చింది. 526 అట్లా 526 రాగానే మీ పేరెంట్స్ ఎలా రియాక్షన్, మీ వైఫ్ ముఖ్యంగా, ఎందుకంటే ఆవిడే కదా మీకు టిగ్గర్, ఆవిడ మీ పాప మీ బుడ్డది ఏమన్నారు? ఆమె మా పాపకి ఏంటంటే సార్, నేను ఆమెను ఎప్పుడైనా మా పాపతో ఆడుకుంటూ ఉంటాను. ఇంటికి వెళ్ళేది ఆల్మోస్ట్ ఆవిడ కోసమే వెళ్తా అన్నట్లు ఉంటుంది. లాస్ట్ టైం ఏంటంటే మా పాప నేను ఆడుకుంటూ ఇట్లా పెడతాను సార్ మా పాపకి, ఇది IAS, ఇది IPS, ఇవి వేరే సర్వీసులు, ఇవి నాకు రాదు, నాకేమొస్తుంది అని నేను చూపిస్తాను సార్. ఆమె నీకు అసలు చదివే రాదు డాడీ అంటారు సార్. అలా లాస్ట్ ఇయర్ పెట్టుకునేది సార్. ఈ ఇయర్ కూడా మళ్ళీ అట్లే అడుగుతాను సార్, ఇది IAS, ఇది IPS, ఇది వేరే సర్వీసులు ఏదొస్తాయి అని. ఆమె మాత్రం ఈసారి IPS పట్టుకునేది సార్. అది యాదృచ్ఛికమో మరి దైవ నిర్ణయమో అన్నట్లు ఆమె ఇదే పట్టుకునేది, అదే వచ్చింది సార్ మళ్ళీ. సో ఆమె నీకు ఏం కావాలి నాన్న, ఇట్లా సర్వీస్ వచ్చింది అంటే, అయితే నాకు చాక్లెట్ కావాలి అంటే ఇంకా ఆమెకేం తెలియదు కదా సార్ దానికి. ప్లస్ నేను మామూలుగా మా ఆవిడతో సరదాగా మాట్లాడుతుంటాను సార్ బాగా.
సరదాగా మాట్లాడుతూ ఆ రోజు ఫోన్ చేసి రిజల్ట్ వచ్చినప్పుడు నేను అంటే తమాషగా ఏమన్నానంటే నిన్ను జైల్లో వేయాలా, నీ మీద ఎఫ్ఐఆర్ వేయాలా, నిన్ను లాఠీతో కొట్టాలా, లేదంటే నువ్వు తిరుగుబాటు చేస్తే నీ మీద 144 సెక్షన్ వేయాలా అని అడుగుతూ ఉన్నాను. ఎవరు పాపక? మా ఆవిడతో. ఆవిడే ఉన్నారు. ఆలోచించింది సార్, ఏంటి ఎప్పుడు ఇట్లా మాట్లాడు, మామూలుగా అంటే సరదాగానే మాట్లాడుతుంటాం కానీ ఏంటి అన్ని పోలీస్ విషయాలు చెప్తున్నాడు అని అప్పుడు ఆమెకు స్ట్రైక్ అయింది సార్. ఓ నీకు ఐపీఎస్ వచ్చినట్టుంది కదా. ఆవిడేమనాలంటే నువ్వు అన్ని అడిగినందుకు నీ మీద నేను కంప్లైంట్ ఇస్తాను 498 అట్లా చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్. యాక్చువల్లీ ఈ జర్నీలో ఎక్కువగా సఫర్ అయింది మా ఆవిడ కంటే మా ఆవిడ వాళ్ళ అమ్మ నాన్న బాగా సఫర్ అయ్యారు సార్. అత్తయ్య మామగా? అత్తమామ. ఎందుకంటే వాళ్ళు విలేజ్లో ఉంటారు సార్, కోరంగుట్టపల్లి అని. ఆ విలేజ్లో ఏంటంటే నేను మ్యారేజ్ అయిన తర్వాత నుంచి లాస్ ఆఫ్ పే సార్, ఇంకా ఆల్మోస్ట్ శాలరీ లేదు, ఇంట్లోనే కూర్చొని చదువుకుంటూ ఉండేవాడిని, లేదంటే హైదరాబాద్కి వచ్చి చదువుకునేవాడిని. ఇంకా పల్లెటూరు అంటే మీకు ఐడియా ఉంటుంది కదండి సార్, ఒక 10 మంది కలిసి ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటారు. ఎల్లుడి పని లేదా, కొడుకు పని లేదా. ఎగ్జాక్ట్లీ సార్. పాపం మా మామగారు అక్కడ ఉన్నప్పుడు చాలా మంది నువ్వు అనవసరంగా పెళ్లి చేసావు, మీ అల్లుడు ఏం జాబ్ చేయట్లేదు, మీ అల్లుడు నువ్వు ఏదో అనుకున్నావు, ఎంక్వైరీలు చేయలేదు సరిగా. పైగా మా ఊళ్ళో ఎట్లా అంటే చాలా మంది మా ఆవిడని చేసుకుందాం అనుకున్నారు, ఎందుకంటే మనిషి కొంచెం చూడడానికి అందంగా ఉంటుంది కాబట్టి, చదువుకుంది, జాబ్ ఉంది కాబట్టి. సో చాలా మందికి మా మామగారు ఇవ్వలేదు, ఎందుకంటే ఒక గవర్నమెంట్ జాబ్ ఉండే అతనికే ఇవ్వాలని. సో నువ్వు ఏం పెద్ద సాధించావు, ఇప్పుడు లాస్ట్కి మీ అల్లుడు ఇంట్లోనే ఉన్నాడు అని ఆయనను చాలా బాధ పెట్టారు సార్. కానీ ఆయన నన్ను ఏ రోజు కూడా అడగలేదు సార్, నువ్వు ఎందుకు ఇంట్లో ఉన్నావు, నిజంగా జాబ్ చేస్తున్నావా లేదా, లాస్ ఆఫ్ పేలో ఉన్నావా, రిజిగ్నేషన్ చేసావా, ఇట్లాంటి ఏ ప్రెజర్ నన్ను అడగలేదు సార్, ఎప్పుడు వాళ్ళు అడగలేదు. ఇప్పుడు రిజల్ట్ వచ్చాక ఏమన్నారు? పాపం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. ఇవి చుట్టుపక్కల అందరూ వచ్చి ఉంటారే మా ఊరు అల్లుడు అని వచ్చి ఉంటారు సార్. బట్ అదే ఆయన మాత్రం నేను హ్యాపీగా ఫీల్ అయింది ఏదన్నా ఉందంటే ఆయన అట్లీస్ట్ ఇక మీదటన్నా రిలీఫ్ గా ఉండొచ్చు అని మాత్రం. ఇప్పుడు ఊర్లో తలెత్తుకోవచ్చు కదా చిన్న ఇది సార్, రిలీఫ్ సార్ మెయిన్ గా. మీ నాన్నగారు ఏమన్నారు? ఐపీఎస్ పోలీసే వద్దన్నారు కదా ఆయన. మా నాన్న యాక్చువల్లీ చాలా హ్యాపీ సార్, ఎందుకంటే మా నాన్నకు కూడా చిన్న ఇది తెలుసు సార్, మా వాడికి చిన్న పొటెన్షియల్ ఉంది, చదవాలనే ఒక తపన ఉంది, బట్ ఎక్కడో చిన్న మిస్టేక్ జరిగి రావట్లేదు అని. అలాంటిది సడన్ గా ఐపీఎస్ అనేసరికి, అది కూడా మా నాన్న సర్వీస్ నుంచి బయటికి రావడము, నేను అదే సర్వీస్లో అదే పోలీస్ సర్వీస్లోకి వెళ్ళడము. సో ఆ రెండు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్ మా ఫాదర్. ఇంకా మా ఫాదర్ యాక్చువల్లీ ఇంకా ఎస్ఐగా ఉన్నప్పుడు కమాండ్ కంట్రోల్లో చేసేవాళ్ళు సార్. అప్పుడు కడపలో ఒక 10-12 రక్షక్ వెహికల్స్ దాకా మా నాన్న కంట్రోల్లో ఉండేవి సార్. ఓకే. సో ఆ కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్, వాళ్ళ ఏఎస్ఐలు ఇంకా అందరు రావడము, కంగ్రాచులేట్ చేయడము, మా ఫాదర్కి ఒక చిన్న హ్యాపీనెస్, అది నాకు పాస్ ఆన్ చేయడంతో నేను ఒక చిన్న హ్యాపీ. ఇప్పుడు మనం పర్సనల్ లైఫ్ నుంచి ప్రొఫెషనల్కి వెళ్దాం. ఎస్ సార్. సివిల్ సాధించిన తర్వాత మీకు ఒక మైండ్లో గోల్ ఉంటుంది, సాధించిన తర్వాత ఈ పని చేయాలి, ఈ సొసైటీ ఇలా చేయాలి, పేదవాడికి ఈ విధంగా మనం హెల్ప్ చేయాలి. ఒకవేళ ఐఏఎస్ వచ్చుంటే ఒక డ్రీమ్, దీన్ని చేయాలి, గ్రౌండ్లో రూరల్ డెవలప్మెంట్ చేయాలా, లేదా స్కిల్ డెవలప్మెంట్ చేయాలా, లేదు ఉమెన్ ఎంపవర్మెంటా, లేదంటే చైల్డ్ మ్యారేజా, పర్టికులర్గా మీ ఏరియాలో ఒక కలిసి ఉంటుంది, దాన్ని పూర్తిగా అరికొట్టడానికి ఏం చేయాలో ప్లాన్ ఉంటుంది. అదే ఐపీఎస్ వస్తే ఏం చేయాలి, ఐఆర్ వస్తే ఏం చేయాలి, ఈ 3 డివైడ్ అయ్యి ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. మీకు ఐఏఎస్ అనేది రాకపోవచ్చు, ఐపీఎస్ వస్తే ఏం చేయాలనుకుని మీ మైండ్లో ఫిక్స్ అయ్యారు? యాక్చువల్లీ ఐపీఎస్లో ఏంటంటే సార్, లా అండ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం సార్, ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూస్ చాలా ఉంటాయి. ఈ సెన్సిటివ్ ఇష్యూస్ వల్ల ఎప్పుడైనా కూడా కామన్ మ్యాన్ సఫర్ అవుతూ ఉంటాడు సార్. ఈ కామన్ మ్యాన్ సఫర్ అవ్వకుండా ఉండడం అనేది నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలనుకునే ఏరియా సార్. ఎందుకంటే ఒక పెద్ద సెలబ్రిటీస్ని కానీ, ఒక పెద్ద పబ్లిక్ ఫిగర్స్ని కానీ మనం ఫెసిలిటేట్ ఎంత చేసినా కూడా కామన్ మ్యాన్కి ఇబ్బంది కలగకుండా చేయడం అనేది ఒక ఆర్ట్ సార్. సో ప్లస్ ఇంకొకటి ఏంటంటే సార్, పోలీసింగ్ మీద ఎప్పుడు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది సార్. అంటే మీరు చూసే ఉంటారు చాలా చోట్ల ఏదైనా హరాస్మెంట్లు అట్లా జరిగినా, లేదంటే చిన్న చిన్న ఇష్యూస్ జరిగినా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ వెళ్ళడానికి ఒక చిన్న భయం ఉంది సార్ సొసైటీలో. ఎందుకంటే అందరికి ఒక మెయిన్ ఉద్దేశం, పోలీస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా, పోలీస్ మీద పబ్లిక్ ఎందుకు అంత నెగిటివ్ ఉందంటారు? ఎందుకు అంటే ఒక మంచి కమ్యూనికేషన్ లేదు సార్ ఇద్దరి మధ్య, అంటే పోలీస్కి పబ్లిక్ మధ్య. ఎందుకంటే సార్ పబ్లిక్ ఎప్పుడు కూడా పోలీస్ని రక్షక భటులు అంటే ఒక సేవియర్స్ లాగా చూడాలి సార్. బట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా కొన్ని ఫ్యూ బ్యాడ్ ఆపిల్స్ వల్ల కూడా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలన్నా కూడా కొంచెం భయపడే స్టేజ్ వచ్చింది సార్. భయపడేది ఇప్పుడు అన్నెసరీ ఇష్యూ ఎందుకు అనేది ఒకటి సార్.
దీన్ని యాక్చువల్లీ చాలా తగ్గించాల్సిన అవసరం ఉంది సార్ మనకి. ఎందుకంటే కంప్లైంట్ ఇస్తే హౌ దే రెస్పాండ్, హౌ దే ట్రీట్ ఎ పర్సన్, హౌ దే ఫెసిలిటేట్ ఇఫ్ సమ్ వన్ కమ్స్ విత్ ఎ మెంటల్ యాగనీ ఆర్ ఫిజికల్ పెయిన్ లైక్ దట్, దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది అని నాకు కొంచెం అనిపించింది. ఇది కాకుండా పోలీస్ స్టేషన్ అనగానే వచ్చే వాళ్ళందరూ ఎవరు బాధితులు, స్టేషన్ రాగానే వాళ్ళ పట్ల రూడ్గా రఫ్గా మాట్లాడితే అక్కడ సగం మంది హర్ట్ అవుతుంటారు. మీ ఫాదర్ కూడా అదే డిపార్ట్మెంట్ వచ్చారు కాబట్టి దాని గురించి మీ నాన్నగారు సలహా ఇచ్చారా? ఎందుకు పోలీసులు కింద స్థాయి సిబ్బంది ప్రజల పట్ల రఫ్గా మాట్లాడతారు? ఆ భావన పోవాలంటే, ప్రజలకి దగ్గర అవ్వాలంటే, ప్రజలకి ఇంకా గౌరవం పెరగాలంటే ఏం చేయాలని మీ ఫాదర్ ఏమైనా అడ్వైజ్ ఇచ్చారా? ఇస్తుంటారు సార్ అప్పుడప్పుడు. అంటే మా ఫాదర్ చిన్నప్పటి నుంచి కూడా నేను మా బ్రదర్ ఇంట్లో ఇద్దరం ఉంటాం సార్. పడుకునేటప్పుడు ఈ చేతి మీద నేను, ఈ చేతి మీద మా అన్న, ఇదే డిస్కషన్సే ఉంటాయి సార్. ఆల్మోస్ట్ ఏదన్నా రిలీజియస్కి సంబంధించి భారతం రామాయణం కథలు చెప్పడము. పోలీస్ డిపార్ట్మెంట్లో ఏంటంటే సార్, పోలీస్ అంటే సొసైటీలో ఒక హెల్తీ ఫియర్ ఉండాలి సార్. ఒక హెల్తీ ఫియర్ లేకపోతే లా అండ్ ఆర్డర్ చాలా కష్టమైపోతుంది సార్. ఎందుకంటే రోడ్ మీద ఒక రక్షక వెహికల్ వస్తే ఆల్మోస్ట్ ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ అలర్ట్ అవుతారు. ఆ హెల్తీ ఫియర్ ఉండాలి. అట్ ది సేమ్ టైం పోలీసుని చూస్తే ఏదన్నా ఒక ఇష్యూని హెల్తీగా తీసుకెళ్ళాలి, అప్రోచ్ అవ్వాలి అనే దాంట్లో ఇన్హిబిషన్ ఉండకూడదు. ఈ ఫియర్ లేకుండా ఉండాలి, ఇన్హిబిషన్ లేకుండా ఉండాలి అనేది ఒక మంచి ఒక స్ట్రైకింగ్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ వెరీ మచ్ డిఫికల్ట్ సార్. దాన్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయమని చెప్పేవాళ్ళు సార్ మా ఫాదర్ కూడా చిన్నప్పటి నుంచి. ఒకవేళ ఏదన్నా ఒకరు వస్తే ఎంపతి అంటారు చూడండి, వాళ్ళ పెయిన్ని ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి, వాళ్ళని కొంచెం కన్సోల్ చేయండి. ఇప్పుడు ఏదన్నా మిస్సింగ్ కేసు కానీ హరాస్మెంట్ కేసు కానీ వస్తే, ఇప్పుడు ఒకవేళ ఎగ్జాంపుల్కి పోలీసులు ఎవరైనా ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది అనుకోండి సార్, ఇట్లా హరాస్ చేస్తున్నారని, ఇలాంటి బట్టలు వేసుకుంటే ఇంకా హరాస్ చేయరా అని ఒకవేళ పోలీసే అన్నాడు అనుకోండి, ఆ అమ్మాయి ఇంకొకసారి ఏదన్నా ఒకవేళ ఈవెన్ మోర్ గ్రేవ్ హరాస్మెంట్ జరిగినా కూడా చెప్పలేదు సార్ పోలీస్ డిపార్ట్మెంట్. సో ఎట్లా ట్రీట్ చేయాలి, ఒక సాటి మనిషితో సానుభూతి ఎట్లా ఉండాలి, ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు సార్ చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారు. అట్ ది సేమ్ టైం క్రిమినల్స్ ఎట్లా యాక్ట్ చేస్తారు, ఐ మీన్ ఎవిడెన్స్ ఎట్లా గ్యాదర్ చేస్తారు, ఇవన్నీ చెప్పేవాళ్ళు సార్ ఎగ్జాంపుల్స్ లాంటివి. ఇవన్నీ చూశారు, విన్నారు, మీకు మైండ్లో ఒక ఫ్రేమ్ వచ్చి ఉంటుంది. దీని ప్రకారం నేను ఐపీఎస్ అయితే ఈ విధంగా చేయాలండి. మీ ప్లాన్ ఎలాగొచ్చింది? యాక్చువల్లీ ఐపీఎస్కి మాత్రమే ఎలా చేయాలి అనేది ఏం లేదు సార్. అంటే ఏ సర్వీస్ వస్తుందో తెలియదు కాబట్టి, బట్ ఇప్పుడు కొత్తగా డ్రీమ్స్ అవి ఇవి స్టార్ట్ అవుతున్నాయి సార్. ఒక మోర్ యాక్సెసిబిలిటీ ఉండాలి, ప్లస్ ఎలా సొసైటీకి దగ్గరగా ఒక కంప్లైంట్ తీసుకోవడానికి ఏదైనా ఆన్లైన్ పోర్టల్ ఉన్నా కూడా, ఆన్లైన్ పోర్టల్స్ యాక్చువల్లీ చాలా చోట్ల ఉన్నాయి కానీ కంప్లైంట్స్ రిజిస్టర్ చేయడానికి, ఎఫ్ఐఆర్ వాటికి, బట్ మోర్ పబ్లిక్ యాక్సెస్ లేదు సార్ దానికి. ఎందుకంటే ఒక రూరల్లో ఉండే ఏదైనా చిన్న ఇబ్బంది జరిగితే ఒక ఫార్మర్ని ఆన్లైన్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పలేము. అట్ ది సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తే న్యాయం జరుగుతుంది అనే నమ్మకం చాలా తక్కువ ఉంది సార్. ముందు ఫస్ట్ ఆ నమ్మకాన్ని పెంచాలి సార్ మనం. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఏదైనా చిన్న పెట్టి ఇష్యూస్ తీసుకున్నా కూడా అక్కడ సెటిల్మెంటే జరుగుతుంది, ఇష్యూ సాల్వ్ అవ్వదు. ప్లస్ ఇద్దరి దగ్గర నుంచి ఏదన్నా ఎక్స్పెక్ట్ చేస్తారు డిపార్ట్మెంట్ అనే ఒక నోషన్ని మార్చాలి సార్ ఫస్ట్. రైట్. ఆ నోషన్ని మార్చాలంటే మోర్ ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలి సార్ పబ్లిక్లో. దానికి ప్రొయాక్టివ్గా పోలీసే వెళ్ళాలి సార్, లైక్ ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకెళ్ళడం కానీ. ఇంకొకటి ఏంటంటే సార్, నాకు తెలిసినంత వరకు ఒక కస్టమరీ ప్రొసీజర్ లాగా ఫాలో అవుతున్నారు సార్ చాలా విషయాలు, ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో. నేను ఇప్పుడు కస్టమ్స్లో అట్లా చేశాను కదా సార్, కస్టమ్స్లో ఏజ్ ఆఫీస్లో పీపుల్ ఆర్ రెడీ టు గివ్ బ్రైబరీస్. యాక్చువల్లీ దానికి అంత ఆఫీసర్ డిమాండ్ చేయకపోయినా కూడా కొన్నిసార్లు ఈ కల్చర్ ఒకటి ఏర్పడింది సార్. అది ఒక కేవలం మీరు చెప్తున్న కస్టమ్సే కాదండి, డిపార్ట్మెంట్ అన్నింటిలో కూడా నేను వర్క్ చేశాను కాబట్టి అట్లా. ఇప్పుడు ఎట్లా అంటే ఈ కల్చర్ మారడానికి ఒక మంచి ఆలోచన, ఒక థాట్ ప్రాసెస్ లాంటిది డెవలప్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కస్టమ్స్లో ఉండేటప్పుడు ఎట్లా చేసేవాడిని అంటే, ఇప్పుడు కస్టమ్స్ బ్రోకర్స్ లేదంటే కస్టమ్ హౌస్ ఏజెంట్స్ అని అందరు ఉంటారు. ఇప్పుడు ఈ కస్టమ్స్ ఆర్గనైజేషన్ని, పోస్టల్ డిపార్ట్మెంట్, ఈ రెండింటిని కలిపేసి ఇంకా ఏదైనా ఒక పార్సల్ని ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఇంపోర్ట్ చేయాలన్నా పోస్ట్ ఆఫీస్తో కనుక ఇంటిగ్రేట్ చేస్తే బాగుంటుంది, ఈ సైడ్ ఏదన్నా ప్రపోజ్ చేద్దాం, అట్లా ఏదైనా జనరల్లీ ఎంప్లాయీస్ నుంచి ఐడియాస్ అడుగుతూ ఉంటారు సార్, చిన్న ఎంకరేజ్మెంట్ లాగా. అట్లా తీసుకుంటే కొంచెం మోర్ ట్రాన్స్పరెన్సీ వస్తుంది. ప్లస్ ఆఫీసర్ బేస్డ్ డిస్క్రిప్షన్ ఎప్పుడైనా తగ్గించి ఉండాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే పీపుల్కి అలవాటు చేయాలి సార్ ఎక్కువగా. ఎందుకు ఇది మీ రైట్ ఇవ్వడానికి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని మీరు వెళ్ళి అడగచ్చు సార్. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ ఎంతమంది తీసుకుంటున్నారు చెప్పండి సార్ పోలీస్ స్టేషన్లో. ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే రేపు రండి, ఎల్లుండి రండి, పీపుల్ ఆర్ ఆల్సో రెడీ సార్. సరే మేము రేపు వస్తాం, ఎందుకు ఇప్పుడు ఇవ్వండి సార్ అంటే యాక్చువల్ వాళ్ళు కూడా ఇస్తారు సార్. ఆ స్టీరియో టైపింగ్ అంటారు కదా సార్, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇలాగే ఉంటుంది అనేది, అది మారాలి అని నా గట్టి తపన. ఓకే, మంచి ఆలోచన. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కరప్షన్ అనేది ఇన్బిల్ట్ అయి ఉంది సార్. పబ్లిక్ కూడా దాన్ని ఒప్పుకుంటున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే జోబులో డబ్బులు ఉండాలి అనే ఒక భావన వచ్చింది. పోలీస్కి ఇవ్వకపోయినా మధ్యలో కొంత దళాలకు ఇవ్వడానికి దానికి రెడీ అవుతున్నారు.
మీరు చేశారు కాబట్టి మేము ఇస్తున్నాం సార్ అనే వాళ్ళు ఉంటారు చాలామంది. ప్లస్ మిగతా డిపార్ట్మెంట్లో కరప్షన్ లేదు అంటే అన్ని డిపార్ట్మెంట్లో ఉంటుంది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కరప్షన్ ఎందుకంటే విజిబుల్ కరప్షన్ కాబట్టి ఇది ఎక్స్పోజ్ ఎక్కువ ఉంటుంది. ఎస్ సార్. మిగతా డిపార్ట్మెంట్లో రెండు పార్టీలు అండర్స్టాండింగ్ ఉంటే జరుగుతుంటాయి. ఈ విజిబుల్ కరప్షన్ తగ్గించడానికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్బిల్ట్ అయిన కరప్షన్ తగ్గించడానికి నెంబర్ 3 పోలీస్ డిపార్ట్మెంట్లో రూడ్నెస్. మీరు పై లెవెల్లో మాట్లాడినా కిందకు వచ్చేసరికి వాడు ఇంకా అరే తురే అని మాట్లాడాడు. ఈ 3 సమస్యల్ని షార్ట్అవుట్ చేయడానికి మీరు ఏమైనా ప్లాన్ వేసుకున్నారా? ప్రస్తుతానికైతే నా దగ్గర ప్లాన్ లేదు సార్. బట్ వాటి ఈ 3 సమస్యలు ఉన్నాయని గుర్తించారు. సమస్యలు అయితే ఉన్నాయి సార్ నిజంగానే. బట్ మీరు అన్నట్లు ఒక చిన్న వర్డింగ్ చేంజ్ ఏంటంటే సార్, పోలీస్ డిపార్ట్మెంట్ కరప్ట్ డిపార్ట్మెంట్ అనే కన్నా కరప్ట్ అఫీషియల్స్ కొందరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఉన్నారు అని చెప్పుకోవచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ ఉంటారండి, కానీ ఇక్కడ విజిబుల్ కరప్షన్ అదే ఒకటే మైనస్ అవుతుంది. ఇప్పుడు మీరు రోడ్డు మీద కానిస్టేబుల్ తీసుకుని 100 రూపాయలే మీడియాలో ఎక్స్పోజ్ అవుతుంది, చూసేవాడు కూడా వారు పోలీసు డబ్బులు తిన్నాడు అంటాడు. మీరు అదే ఇరిగేషన్, సబ్ రిజిస్టార్ ఇవన్నీ తీసుకోండి, అన్నిట్లో అక్కడ అన్నింటిలో ఉంటాయి, కానీ అక్కడ పెద్ద సంఖ్యలో ఉంటాయి. వాళ్ళు ఎవరి ముందు తీసుకోరు, వాళ్ళు అడ్జస్ట్ అవుతారు కాబట్టి అది మనకి కనబడదు. దీన్ని ఇది ఎక్కువ మీరు కానీ ఒకవేళ ఫైండ్ అవుట్ చేస్తే మీ ఫ్యూచర్లో దీన్ని మీరు ఏమైనా ప్లాన్ చేస్తారా? యాక్చువల్లీ సార్, ఇది మీరు చెప్పింది ఒక జనరేషనల్ చేంజ్ జరగాల్సిన విషయం సార్. ఇది నాట్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఐ కానీ ఓవర్ ద నైట్ కానీ జరగాలి. యాక్చువల్లీ దీనికి సార్ ఒక మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ లాగా ఉండాలి సార్. ఫస్ట్ ఏంటంటే సొసైటీలో ఒక స్ట్రాంగ్ వాల్యూ బేస్ ఉండాలి సార్. ఈ వాల్యూ బేస్ అనేది బాగా తక్కువ ఉంది సార్ ఇప్పుడు. అది ఇప్పుడుండే ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడు చిన్నప్పుడు మదర్ కానీ టీచర్ కానీ తప్పు చేస్తే ఇలా జరుగుతుంది, పాప బిహితి అంటారు కదండి సార్ భగవద్గీతలో. ఈ పాపం చేస్తే ఏదన్నా ఇబ్బంది జరుగుతుంది అనే దాన్ని మెల్లిగా ఒక రిలీజియస్ కానటేషన్లో పెట్టేసి ఎడ్యుకేషన్ నుంచి దాన్ని బయటికి తీసుకొచ్చేసారు సార్. తప్పు చేయకూడదు, ఇది తప్పు, ఇది పాపం అనేది. ఈ పాపం అనేది రిలీజియస్ కన్సిడరేషన్ కింద పక్కన పెట్టేసి వాల్యూ బేస్డ్గా తీసుకురావాలి సార్ మనం చిన్నపిల్లల్లో. ఇంకొకటి ఏంటంటే ఈ సపోజ్ కొన్ని కంట్రీస్ లైక్ సింగపూర్ ఇట్లాంటి వాటిల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ బాగా పెంచారు సార్, సో దట్ కరప్షన్ చేయాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉండదు అని. సో ఇట్లాంటివన్నీ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది సార్. ఎందుకంటే నేను ఒక్కడిని చేసే ఇది కాదు ఇది, బట్ ఒక మంచి ఆలోచన రేకెత్తించే ఇది సార్. ఓకే, మీరు చిన్నప్పుడు దొంగతనం జరిగితే మీ ఏరియాలో పలానా వాడు చేశాడరా వీడి చేశాడరా అనేవారు నాన్నగారు చెప్పుంటారు సార్. అంటే అది ట్రెడిషనల్ క్రైమ్, ఒక సామాజిక వర్గం వాళ్ళే ఈ పని చేస్తారు అనేది ఉండేది. తర్వాత వైట్ కాలర్ ఎఫెక్ట్స్ వచ్చింది. ఎస్ సార్. ప్రజెంట్ సైబర్ క్రైమ్. మీకున్న మెయిన్ ఛాలెంజ్ సైబర్ క్రైమ్ ఫ్యూచర్లో. కంటికి కనిపించకుండా దొంగ వాడు ఎక్కడెక్కడో నేరాలు చేస్తుంటాడు, వాడిని పట్టుకోడు. ఈ సైబర్ క్రైమ్ దాన్ని కంట్రోల్ చేయడానికి మీరు ఏమైనా మైండ్లో ఫిక్స్ అయి ఉన్నారా? ఎందుకంటే మీరు చాలా చూస్తుంటారు సైబర్ క్రైమ్. యాక్చువల్లీ సైబర్ బేస్డ్ లిటరసీ చాలా తక్కువ ఉంది సార్. డిజిటల్ ఇల్లిటరసీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఫాదర్ని తీసుకున్నా కూడా, మా ఫాదర్కి సపోజ్ ఏదైనా SMS వచ్చిందంటే సడన్గా మా ఫాదర్కి, అంటే డిపార్ట్మెంట్లోనే ఉన్నారు, మా ఫాదర్ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు కాబట్టి ప్రతి చిన్న విషయానికి భయం. ఏదన్నా మెసేజ్ వచ్చిందంటే సపోజ్ బ్యాంక్ నుంచి, అది ఓపెన్ చేసినా కూడా అమౌంట్ ఎక్కడ కట్ అయిపోతుందో అనే భయం. ఎందుకంటే సైబర్ క్రైమ్స్ మోర్ చూశారు కాబట్టి. ఈ డిజిటల్ ఇలిటరసీ అనేది బాగా తగ్గించాలి సార్. ఎస్పెషల్లీ రూరల్ బేస్డ్లో ఇది తగ్గించాలి. దీనికి నేను ఒక మాక్ ఇంటర్వ్యూలో కూడా ఒక క్వశ్చన్ ఇట్లా అడిగినప్పుడు నేను లిటరేచర్ని దీనికి బాగా వాడుకోవాలి అన్నట్లు చెప్పాను సార్. లైక్ ఫోక్ లిటరేచర్ ఉంటుంది కదండి సార్, ఊళ్ళో నాటకాలు వేయడం కానీ, లేదంటే చెక్క భజనలు చేసే వాళ్ళ దగ్గర ఏదన్నా సాంగ్స్ లాగా పెట్టి సాంగ్స్ వాళ్ళతో పాడించి ఊర్లో రైతులకు కానీ ఇట్లా సైబర్ క్రైమ్స్ అంటే OTPలు ఎవరికి చెప్పకూడదు, బ్యాంక్ డీటెయిల్స్ ఎవరికి చెప్పకూడదు, బ్యాంక్స్ నుంచి ఫోన్ వస్తే ఇట్లా చేయకూడదని పీపుల్కి ఈ మెసేజ్ వెళ్తూ ఉంది. కానీ లైక్ ట్రాయ్ నుంచి మెసేజెస్ కానీ, RBI నుంచి మెసేజ్ కానీ, బట్ యాక్సెసిబిలిటీ లేదు సార్. పీపుల్ దాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు సార్. అంటే కళాకారుల బృందాల ద్వారా ఇది అంటే ఎక్కువగా జనాల్లో అవగాహన వెళ్ళాలంటే ఈ లిటరేచర్ ఫోక్ సాంగ్స్ని తీసుకుపోతే బాగుంటుంది అని ఒక చిన్న ఇది ఉంది సార్ నాకు. ఓకే, బట్ అది ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం హెల్ప్ కావాల్సి ఉంటుంది. బట్ ఆ సైడ్ ఒకసారి ట్రై చేసి చూద్దాం అనుకుంటున్నా సార్. నెక్స్ట్ మీ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు సార్ ఒక అమ్మాయి వచ్చింది, ఇన్స్టెంట్ జస్టిస్ అడుగుతుంటారు సాధారణంగా సార్. మీరు దానికి ఒప్పుకుంటారా ఇన్స్టెంట్ జస్టిస్కి? లేదు రూల్ ఆఫ్ లా, చట్టం తన పని చేసుకుపోవాలని నమ్ముతారు సార్? రూల్ ఆఫ్ లా, చట్టం తన పని తను చేసుకుపోతుంది, చేయాల్సిన రీతిలోనే చేస్తుంది, దానికి తగిన సమయం కూడా పడుతుంది. కానీ ఆ అమ్మాయికి ఇన్స్టెంట్గా జస్టిస్ ఇవ్వలేము, కానీ ఇన్స్టెంట్స్గా ఒక ధైర్యం ఇవ్వగలుగుతాం సార్. రైట్, నీకేం కాదు, నీకేమైనా కూడా డిపార్ట్మెంట్ ఉంది, నేనున్నాను, జడ్జి సార్ ఉన్నారు, లా ఉంది, ఏం భయపడద్దు అని. యాక్చువల్లీ ఆ మోటివేషన్, ఆ ఇన్స్టెంట్ ధైర్యం చాలా అవసరం అవుతుంది సార్. ఆ ధైర్యం మనం ఇచ్చామంటే ఆవిడ మనకు కోఆపరేషన్ కూడా అంతే రేంజ్లో చేస్తారు సార్. ఇన్వెస్టిగేషన్ టైంలో కానీ, లేదంటే ట్రయల్కి పిలిచినప్పుడు కానీ, లేదంటే స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినప్పుడు కానీ. సో ఇన్స్టెంట్ జస్టిస్ కన్నా
ఇన్స్టెంట్ ఆ ధైర్యం ప్రొవైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. సార్ కడప నుంచి ఆ శ్రీనివాసులు గారు శ్రీనివాసులు గారు ఆ యొక్క ఎస్ఐ గారు అబ్బాయి ర్యాంక్ కొట్టారండి 526. మొన్న 2-3 పర్సన్స్ వచ్చి కలిసినారు నాకు Yes, sir. ర్యాంక్ కొట్టిన వారు. సార్ ఆ అబ్బాయి ఇంటర్వ్యూలో మా దగ్గర ఇంటర్వ్యూలో కూర్చున్నారు సార్. ఆయన మీ గురించి చెప్తున్నారు, ఓకే ఓకే మీ బ్లెస్సింగ్స్ మీ అడ్వైజ్ ఇస్తారని. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ శ్రీనివాస్, కంగ్రాచులేషన్స్ యార్. సార్ థ్యాంక్ యూ సార్. మోస్ట్ లైక్లీ ఐ విల్ బి గెటింగ్ IPS సార్. అరే ఎక్సలెంట్ అబ్బా, వెల్కమ్ టు ది సివిల్ సర్వీస్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఇది ఐ థాట్ యూ షుడ్ హావ్ కమ్ హియర్ ది అదర్ డే. ఇంకా మీ కొలీగ్స్ ఇద్దరు ఎవరైతే మన డిస్ట్రిక్ట్ నుంచి ర్యాంక్స్ కొట్టారు వారు వచ్చారు. ఐ థింక్ భరత్ అండ్ Yes sir. one more person, I forgot the name. Yeah. Yes sir. Yes sir. You should also come back. Please come anytime when you come back to Kadapa. Please come and meet me. Sir. We will sit down for a cup of coffee. I'm very proud of you. Sir, thank you very much sir. Thank you for your kind words sir. I'll definitely come and meet you sir. Actually ఆ రోజు నేను హైదరాబాద్ లో ఉన్నాను సార్, అందువల్ల రాలేకపోయాను సార్ మీ దగ్గరికి. Okay. No. I look forward to meeting you. It is a matter of pride for me that somebody from our police family has cracked the exam. So please come. I look forward to meeting you. Sir, thank you very much sir. Definitely sir. సార్ Okay. సార్ ఆయన మంచి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి సార్? మీరు మంచి యంగ్ ఆఫీసర్, డైనమిక్ సూపర్ ఆఫీసర్ కదా. అట్లా చూడండి, ఇప్పుడు ఐఎమ్ షూర్ we all come with the motto of public service. We all come with the motto of making a difference, making a change. So my advice to Shrinu is also the same, that ఖచ్చితంగా కూడా ఏదైతే ఇప్పుడు మీకు అథారిటీ వస్తుంది, ఏదైతే మీకు ఇప్పుడు ఒక పొజిషన్, ఒక హోదా వస్తుంది, దాన్ని సద్వినియోగించి ట్రై టు బ్రింగ్ అ చేంజ్. Not just doing what is already there, what is already being done. Definitely try to bring a change, and you can do it. You can bring a change. There is no doubt about it. And every step of the way, I'll be there to guide. No problem at all. I'll always be available. So Sir. once again, congratulations. థ్యాంక్ యూ All సార్. the థ్యాంక్ best. యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Sir, thank you sir. Okay. Thanks. Bye. All right. Bye, Shrinu. Bye. Take Bye care. sir. Thank you sir. శ్రీనివాస్ గారు, Yes sir. సిద్ధార్థ గారు మాట్లాడారు. Yes sir. మీరు ఆయన వెళ్తే ఆయన మీకు మంచి గైడెన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. Yes sir. మీకు ఒక ఫ్రేమ్ ఉంది, అన్నీ చక్కగా చేసుకొస్తున్నారు. Yes sir. మీలాగా మిమ్మల్ని చూసి కానీ చాలామంది ఆస్పిరెంట్స్ సివిల్ అవ్వాలనుకుంటా, వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సార్ మెసేజ్ సింపుల్ సార్. ఒకవేళ యూపీఎస్సీ క్రాక్ చేయాలనుకుంటే ఒక 3 థింగ్స్ చాలా అవసరం సార్. ఒకటి కన్సిస్టెన్సీ ఉండాలి సార్. ఎందుకంటే డైలీ కరెంట్ అఫైర్స్ వస్తుంటాయి, డైలీ ఇష్యూస్ జరుగుతుంటాయి, కాన్స్టెంట్ అప్గ్రేడేషన్ ఉండాలి నాలెడ్జ్లో, కాన్స్టెంట్ అప్డేషన్ ఉండాలి ఏదైనా విషయాన్ని. సెకండ్ది ఏంటంటే సార్, ఏదైనా ఒక విషయాన్ని ఎగ్జామ్ యొక్క డిమాండ్ పరంగా చూడాలి సార్. కొంతమందికి ఏంటంటే సార్ చాలా నాలెడ్జ్ ఉంటుంది, బట్ ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ యొక్క డిమాండ్ని ఎగ్జాక్ట్గా తీసుకోకపోవడం వల్ల ఆ నాలెడ్జ్ కొన్నిసార్లు మోర్ నాలెడ్జ్ ఈజ్ మోర్ డేంజరస్ లాగా ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి వెళ్ళడం చాలా బెటర్ సార్. సో దానికి సంబంధించి ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడడం బెటర్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకోండి సార్, తెలుగు లిటరేచర్లో నాకన్నా చాలా బాగా నాలెడ్జ్ ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ తెలుగు లిటరేచర్ మీరు మెయిన్స్ దాకా వెళ్ళాలంటే ముందు ప్రిలిమ్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్లో తెలుగు ఉపయోగపడదు. సో మీరు ఎగ్జామ్ యొక్క డిమాండ్ పరంగానే ఎగ్జామ్కి ఎప్పుడు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది సార్. ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క సర్టన్ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ డిమాండ్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. లైక్ ఆ డిమాండ్స్ అర్థం చేసుకొని యూపీఎస్సీలోకి రావాలి సార్ ఫస్ట్. అట్ ది సేమ్ టైం థర్డ్ది ఏంటంటే ఒక చిన్న లక్ ఫ్యాక్టర్ ఉంటుంది సార్ యూపీఎస్సీలో. ఆ లక్ ఫ్యాక్టర్ని మీరు బ్లైండ్గా, అంటే ఇప్పుడు ఏదో లక్కీ స్టోన్ పెట్టుకోండి లక్ వస్తుందని నేను చెప్పట్లేదు. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ అన్నట్లు మీరు బ్రేవ్ డెసిషన్స్ తీసుకోండి, బోల్డ్గా ఉండండి. అటెంప్ట్స్, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ దగ్గర నుంచి కూడా ప్రతి దాంట్లో మీ యొక్క యూనిక్నెస్ తీసుకురాస్తే ఇంకా బెటర్ సార్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక టాపిక్ని సార్ కొద్ది వరకు తీసుకెళ్తారు చెప్పేశారు, లేదంటే బుక్ కొంచెం ఒక స్టాండర్డ్ ఇస్తుంది. ఆ ఆన్సర్లో మనదైన ఒక సొంత ముద్ర ఉండాలి సార్. ఆ సొంత ముద్ర, ఆ యూనిక్నెస్ ఉన్నప్పుడు మార్క్స్ చాలా యాడ్ అవుతాయి సార్. వీటన్నిటికీ కాకుండా ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, ఇఫ్ నాట్ యూపీఎస్సీ నా లైఫ్ అయిపోయింది అనే ఒక థాట్ ప్రాసెస్ నుంచి బయటికి వస్తే చాలా బెటర్ సార్. ఎందుకంటే యూపీఎస్సీ లాగా కాకుండా ఇంకా మంచి ఫీల్డ్స్, ఎక్సెల్ అయ్యే ఫీల్డ్స్ చాలా ఉన్నాయి. సో దాన్ని ఒక్కటే తీసుకొని ఇంకా టూత్ అండ్ నైల్ ఫైట్ చేసి రాకపోతే హార్ట్ బ్రేక్ అయితే అంతవరకు వెళ్ళకుండా, యూపీఎస్సీ ఈజ్ జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇది కాకుండా లైఫ్ చాలా ఉంది, చాలా చూడాలి, చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఒక
ఒక పర్సనాలిటీగా మనం డెవలప్ కావాలి సార్. మనకంటూ ఒక క్యారెక్టర్ ఉండాలి. ఇప్పుడు మన క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. మన క్లోజ్ ఫ్రెండ్స్ మన లైఫ్ మొత్తం మనం వాళ్ళతో డీల్ చేస్తుంటాం. మన క్యారెక్టరు, మన పర్సనాలిటీ, మన క్లోజ్ సర్కిల్లో మనం హ్యాపీగా ఉండగలిగితే చాలు సార్ లైఫ్లో. యూపీఎస్సీ అయినా పర్లేదు, యూపీఎస్సీ లేకపోయినా పర్లేదు. బట్ మెయిన్ ఆ క్యారెక్టర్, ఆ పర్సనాలిటీగా డెవలప్ అవ్వాలి సార్ మనం. సివిల్ సాధించాలంటే కేవలం ఇంగ్లీష్ మీడియమే కాదు అని నిరూపించారు శ్రీనివాసులు గారు. తెలుగు సాహిత్యం మీద పట్టు సాధించి తెలుగు సాహిత్యాన్ని పూర్తిగా అవగాహన కల్పించడం వల్ల ఆయనకి ఇంటర్వ్యూలో అదొక ప్లస్గా కనిపించింది. ఆయన చెప్తున్నట్లుగా సివిల్స్ అనేది ఒక పార్ట్, కానీ ఇది లేకపోతే జీవితం లేదు అనే భావనలో ఉండద్దు. సివిల్స్ కాకపోతే మన జీవితంలో ఇంకా ముందుంది కాబట్టి ఖచ్చితంగా మీరు యూనిక్గా తయారవ్వండి, సివిల్ సాధిస్తారంటూ శ్రీనివాసులు గారు చెప్తున్నారు. ఇది శ్రీనివాసులు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మరో ఇష్యూలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే దీంట్లో ముందు వినండి, మంచి పేరు తెచ్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.